హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియో వచ్చి క్యాబేజీ ఫ్రై. నేను ఈరోజు చేసినటువంటి క్యాబేజీ ఫ్రై చాలామంది క్యాబేజీని ఇష్టపడరు తినడానికి, ఎందుకంటే స్మెల్ వస్తుందని. కానీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా రుచిగా ఉంటుంది, అందరూ చాలా బాగా ఇష్టపడి తింటారు. ఇది పెసరపప్పుతో చేసినటువంటి ఫ్రై అనమాట. సో మనకి క్యాబేజీ ఫ్రైకి మనం ముందుగానే ఒక చిన్న కప్పుతోటి పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా మంచిగా ఈ క్యాబేజీని అంతా శుభ్రంగా ఇలా చాపింగ్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కడిగేసి వాటర్లో పెట్టుకోవాలి. నేను ఈ చాపింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తానండి, ఎందుకంటే క్యాబేజీ మెత్తగా అలా కట్ చేస్తుంటే చాలా ఈజీగా కట్ అవుతుంది, ఇంకా కట్ చేయాలనిపిస్తుంది. మనకి ఏదైనా అలాగా కొన్ని ఐటమ్స్ కట్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదా. అయితే ఇది మంచి హెల్తీ వెజిటబులేనండి. ఇది కూడా మనము ఒకే రకము వెజిటబుల్స్ తినకుండా ఇలా మార్చి తింటే మనకు అన్ని రుచులు తెలిసినట్లుంటాయి, బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు మార్చుకొని ఇలా చేసుకోవాలి. ఇంక ఈ క్యాబేజీ ఫ్రైకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలుగా. ఇంకా తెలిసిందే కదండి, మనకు అందరికీ కంపల్సరీగా ఫ్రైలకి ఏ కర్రీ కావాలన్నా ఆనియన్ లేకుండా దాదాపు ఏ వంటలు చేయము. ఈ ఫ్రైకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఇదంతా కూడా వాటర్లో వేసి పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఒక చిల్లు గిన్నెలోకి తీసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయే విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మంచి వెజిటబుల్ అండి, చెప్పాలంటే ఇది ఒక లీఫీ వెజిటబుల్స్. మంచి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది తినడానికి మనకి మన వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. ఇంక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఒక్కొక్కటి మనము పోపు గింజలు వరుసగా వేసుకుంటాం కదా. ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, జీలకర్ర వేయించేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత కొంచెము మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్ ముక్కల్ని వేసుకొని, తర్వాత ఈ కరివేపాకు ఉంటుంది కదా, మనకి కూరకి రుచిని స్మెల్ను ఇచ్చేటువంటి ఆ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి. ఏ కర్రీకైనా ఈ కొత్తిమీర కరివేపాకు మనకి ఫ్లేవర్స్ని బాగా ఇస్తాయి. ఇలాంటివి యాడ్ చేసుకుంటే తినడానికి కాస్త మనకి ఫ్లేవర్ బాగుంటేనే ఏ కర్రీ అయినా బాగా తింటాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీని అందులో వేసి కాస్త ఉప్పు, పసుపు కూడా వేసేసి మంచిగా కలిపెట్టుకొని మూత వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు అనేది మనం యాడ్ చేయడం వల్ల మనకి ఏదైనా కూడా వెజిటేబుల్ ముక్కలు కానీ ఆనియన్ ముక్కలు కానీ త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా అలాగే టేస్ట్ కూడా, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకి అని చెప్తారు కదా. ఉప్పు కొంచెం తగినంత వేసుకొని, అయితే వెజిటేబుల్స్లో ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. వెజిటేబుల్స్లో కానీ ఎందులో అయినా కూడా ఉప్పు ఎక్కువైనా కూడా మరీ తినలేము. కాస్త వేసుకొని మనము ఒక కొంచెం సేపు అలా కొంచెం మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ అయితే కాస్త మగ్గుతాయి. ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా మంచిగా కడుక్కొని అందులో వేసేసి ఈ క్యాబేజీని అంతా కూడా అలా పైకి, అంటే పెసరపప్పు క్లోజ్ అయ్యే విధంగా అలా పైకి వేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి చూసుకుంటూ లో టు మీడియంలో స్టవ్ని పెట్టుకొని కలిపెట్టుకుంటూ ఉంటే ఈ పెసరపప్పు ఆల్రెడీ నానింది కాబట్టి మనకి మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఒక 3-4 మినిట్స్కి అంతా ఉడికిపోతుంది. తర్వాత మనము దంచిపెట్టుకుని ఉంటాం కదా పొడులు, ఏ పొడైనా దీనికి సెట్ అవుతుందండి. మేమైతే అయినా ఈ పప్పుల పొడి, మంచి పప్పుల పొడి అంటాం కదా, కొబ్బరి పొడి అయినా వేసేసుకోవచ్చు, పప్పుల పొడి అయినా వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇది మనము రైస్లోకి సైడ్ డిష్గా, అంటే తాలింపులాగా వాడుకోవచ్చు, లేదు చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ ఫ్రై ఇలా చేసుకొని ఒకసారి తినండి, తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. నేను ఈరోజు ఈ క్యాబేజీ ఫ్రైతో పాటు టమాటో చట్నీ, మనం అప్పటికప్పుడు 1 వీక్ వరకు నిల్వ ఉండేటువంటి అప్పటికప్పుడు చేసుకునే టమాటో చట్నీ చేశాను. ఈ రెసిపీని రేపు మీకు షేర్ చేస్తాను. వేడి అన్నంలోకి ఈ టమాటో చట్నీ ఈ క్యాబేజీ ఫ్రైతో చాలా రుచిగా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. పుల్లగా టమాటో పచ్చడి, కమ్మగా క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది. మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా ఇందులో అందుతుంది, విటమిన్స్ అందుతాయి. క్యాబేజీలో మనకు విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పెసరపప్పులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. ఇంకా నోటికి పుల్లగా కారకారంగా టమాటో పచ్చడి చాలా రుచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని చేసుకున్న దాన్ని సంతృప్తిగా తినడంలోనే ముఖ్యమైనదనమాట. ఎందుకంటే మనం చాలామంది ఆడవాళ్ళు హడావుడిగా చేసి అక్కడ పెట్టడమే కాకుండా ఆ చేసిన దాన్ని మంచిగా ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టమాటో రెసిపీ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్.